మీ ఇంట్లో ధనం ఎప్పుడు కూడా తరాలు తరాలుగా నిలవాలి అంటే ఇలాంటి ఏదైనా ఒక రెడ్ క్లాత్ని కానీ లేదా మీ ఇంట్లో గ్రీన్ క్లాత్ని కానీ యూజ్ చేయొచ్చు. రెడ్ క్లాత్ను ఇలా చిన్న పీస్గా కట్ చేసుకున్నాక రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దాన్ని ఒక పిడికెడు కానీ లేదా ఇలా గుప్పెడంతా వేసేయండి. దీంట్లో పోకలు ఉంటాయి కదండి, నల్ల పోకలు. మనము పసుబొట్టు వాడేటప్పుడు పోకలను యూజ్ చేస్తాం కదా, ఆ పోకలను మనము 9గా తీసుకోవాలి. 9 లేదా 11గా అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ నల్ల పోకలను 9గా తీసుకున్నానండి. వీటిని లెక్క పెట్టి ఈ రెడ్ క్లాత్లో వేసేయాలి. తర్వాత 2 పసుపు కొమ్ములు ఉంటాయి కదండి, ఈ పసుపు కొమ్ములను కూడా మనము ఈ ఉప్పు వేసిన క్లాత్లోనే వేసేయాలి. ఇలా మనము 9 వక్కలను, కొద్దిగా ఉప్పును, 2 పసుపు కొమ్ములను, అలాగే ధనం నిలవాలి కాబట్టి మనకి ఒక 1 రూపీ కాయిన్ కానీ లేదా 5 రూపీస్ కాయిన్ ఏదైనా వేయచ్చండి. నోటును కాకుండా మీరు ఇలా కాయిన్స్ని మాత్రమే వేయాలి. ఇది ఊడిపోకుండా ఉండటానికి చిన్న మూటగా కట్టేసేయండి. ఇలా 2-3 ముళ్ళు వేసేసిన తర్వాత ఆ మూటలో నుంచి ఉప్పు కానీ ఏది కానీ కింద పడకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు మనము వంటింట్లో ఎప్పుడు ఉప్పు డబ్బా అనేది నిండుగా ఉంచుకుంటాం కదండి, లేదా మీరు కింది అడుగు భాగానైనా వేసేయచ్చు, లేదా ఉప్పు నింపిన పై భాగంలో కూడా ఈ మూటను వేసేసి క్యాప్ని పెట్టేసేయండి. మీరు కిచెన్లో వంటకు ఈ ఉప్పును కూడా మీరు వాడుకోవచ్చండి. కానీ ఉప్పు అనేది తగ్గిపోకుండా చూసుకోవాలి. సగం అయిన తర్వాత వెంటనే ఉప్పు డబ్బా అనేది నిండుగా ఉండే విధంగా చూసుకోండి. ఇలా ఉప్పు డబ్బాలో మనము ఉప్పు డబ్బా కూడా ప్లాస్టిక్ది, స్టీల్ది వాడకూడదండి. గాజు సీసాను మాత్రమే వాడండి. లేదా మనము చట్నీలు పెట్టుకునే జాడీ ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. సాల్ట్ అనేది ఇలా జాడీలో మాత్రమే యూజ్ చేయండి. దాంట్లోనే మనము డబ్బు నిలవడానికి ఉంచిన ఈ మూటను కూడా వేసేయాలి. ఇలా వేసినప్పుడే మనకి ఇంట్లో ధనం అనేది నిల్వ ఉంటుంది. తరతరాలుగా అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. మీ ఇంట్లో కూడా డబ్బు నిలవాలి అంటే ఈ చిన్న పరిహారాన్ని చేసేయండి. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.